ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు ఇలాంటి కష్ట సమయంలో కూడా మరొక నూతన ప్రభుదినం మనకి ఇచ్చినందుకు మనం ఎంతో దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. దేవుని సన్నిధిలో ఈ విధంగా మనం కూడుకొని ఉంటా, ఈ విధంగా లైవ్ వీక్షిస్తున్నా దేవుడు ఈ ఉదయకాల సమయం ముందు దేవుని సన్నిధిలో మనము ఆరాధన చేయనట్లుగా, అలాగే బలవర్తమానం విన్నట్లుగా ప్రభు మనల్ని సిద్ధపరిచి దేవుని వాక్యములో నుండి సమృద్ధి అయినటువంటి జీవము మనకు అనుగ్రహించునుగాక. ఆరాధనలోనికి వెళ్ళబోయే ముందుగా దేవుని యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము, 11వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా మనము మార్చి చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకొని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదం మీద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులేరి కారా, ఆ తమ్మండుగురి అక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యాన్ని విరిచి మనందరికీ పంచిపెట్టినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనము దేవుని ఆరాధించటానికి, దేవుని మనం మహిమపరచడానికి మనం వచ్చి ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి మనము ఎందుకు మనం ఆరాధించాలి, ఎందుకు మన కృతజ్ఞత కలిగి ఉండాలి? ఇక్కడ మనం చదివిన భాగంలో మనం చూస్తే అనేక సార్లు మీరు వ్యక్తిగతంగా ఈ భాగం చదివారు, అనేక సార్లు దేవుని వర్తమానం కూడా విన్నారు. అయినను దేవుడు ప్రేమించి మరలా ఈ వర్తమానాన్ని మీ వద్దకు తీసుకుని వచ్చి ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక సందర్భం, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇక్కడ రాయబడింది, యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. ఆయన సమరయ గలిలయ మధ్య ప్రయాణము చేయుచు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇక్కడ కుష్ఠరోగుల యొక్క 5 బలహీనతలు, కుష్ఠరోగుల యొక్క 5 ఆశీర్వాదాలు ఈ ఉదయకాలం మనం చూద్దాం. కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువారు రాకమునుపు 5 బలహీనతలను కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత వారు 5 అంతల ఆశీర్వాదము పొందారు. అయితే నీవు నేను కూడా ఇక్కడ సాదృశ్యముగా మనము కూడా ఈ 5 అంతల ఆశీర్వాదాన్ని మనం పొందకమునుపు మనం కూడా 5 అంతల నష్టాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడు పక్షపాతి కాడు, దేవుడు అందరినీ ప్రేమించేటువంటి వాడు. కాబట్టి ఆయన తన యొద్దకు వచ్చి వారిని ఏమాత్రం ఆయన ఏం చేయడంట, త్రోసివేయడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లైవ్ వీక్షిస్తున్న నీవు ఎక్కడున్నా సరే, దేవుని వాక్యము జీవము గలటువంటి వాక్యము, దేవుని వాక్యము నిన్ను బలపరిచేది, దేవుని వాక్యము నిన్ను కట్టేది, దేవుని వాక్యము నిన్ను నాటేది, దేవుని వాక్యము నిన్ను పురుకొల్పేది, దేవుని వాక్యము నిన్ను సమకూర్చేది. అందుకని దేవుని వాక్యములో జీవం ఉన్నది. ఈ జీవము మనకు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని మనం తీసుకుని వస్తారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణమైపోతూ ఉన్నారు. యెరూషలేమునకు ప్రయాణమైపోతున్న సమయంలో
ఆయన రెండు మార్గాల గుండా రెండు ఉన్నాయి అక్కడ, సమరయ గలిలయ మధ్య. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క దేశము మూడు భాగాలుగా ఉంటుంది. ఒకటి ఒకటి యూదయ, రెండవది గలిలయ, మధ్యలో సమరయ ఉంది. కాబట్టి యూదులు యూదయ నుంచి గలిలయకి వెళ్ళాలన్నా, గలిలయ నుంచి యూదాకి వెళ్ళాలన్నా మధ్యలో సమరయ దాటి రావాలి. అయితే ఈ సమరయలోనికి వారు వెళ్లకుండా సమరయ చుట్టూ, యూదులకు సమరయ పట్టణము అన్య ప్రాంతం, యూదులు అన్యులతో సాంగత్యము చేయరు. అయినను యేసుక్రీస్తు ప్రభువారు సమరయ మార్గము గుండా ఆ యొక్క చూడండి గలిలయ సమరయ మార్గాల గుండా ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక ఇక్కడ 5 చూడండి, ఈ యొక్క దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, ఇక్కడ కుష్ఠ రోగులు కనబడతా ఉన్నారు. ఈ కుష్ఠరోగులు భాగంలో మనం చూస్తే 10 మంది కుష్ఠరోగులు, వారి యొక్క చూడండి 5 యొక్క బలహీనతలు, 5 బలహీనతలు. మొదటిది ఏం బలహీనత? వారు 10 మంది ఉన్నారు. రెండవది ఏంటి? కుష్ఠరోగులు. మూడవది ఏంటి? ఊరికి వెలుపల ఉన్నారు. నాలుగవది దూరముగా నిలిచారు. ఐదవది సమరయుడు, లేకపోతే 9 మంది ఏమో యూదులు, 9 మంది యూదులు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ ఐదంతల నష్టాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మొట్టమొదటిగా చూస్తే వారు 10 మందిగా ఉన్నారు. రెండవదిగా వారు కుష్ఠరోగులు. మూడవదిగా వారు ఊరికి వెలుపట ఉన్నారు. నాలుగవదిగా దూరము నిలిచారు. ఐదవదిగా అన్యుడు, సమరయుడు. కాబట్టి ఈ 5 అంతల నష్టంలో నుంచి దేవుడు ఎలాగో ఆశీర్వాదం తీసుకుని వచ్చాడు. కాబట్టి పరిశుద్ధమైన గ్రంథం ఇస్తే రోగులు అన్నాడు. కాబట్టి 10 సంఖ్య, బైబిల్లో అనేక సంఖ్యలు ఉన్నాయి, సంఖ్యలకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. కాబట్టి 1 దేవుడు, ఏకదేవుడు. రెండవ సంఖ్య సంఘము. మూడవ సంఖ్య త్రిత్వము. నాలుగవ సంఖ్య సువార్తలు లేక 4 దిక్కులు. ఐదవ సంఖ్య కృపకు గుర్తు. ఆరవ సంఖ్య మానవుని సంఖ్య. ఏడవది పరిపూర్ణత, అనగా దేవుడు పరిపూర్ణుడు, 7 ఆత్మలు కలిగినటువంటి వాడు. 8వ సంఖ్య దేని గుర్తు అంటే రక్షణకు గుర్తు. 9వ సంఖ్య దేని గుర్తు అంటే ఫలభరితమైన ఆత్మ ఫలాలకు గుర్తు. 10వ సంఖ్య శ్రమలకు గుర్తు. కాబట్టి 10 మంది వారు ఉన్నారు. అందుకే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఈ 10 గురించి కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, నమ్మకముగా ఉండుము, నేను నీకు సహోదరి సహోదరుడా, ఇక్కడ 10 దినాలు. కాబట్టి 10 దినాలు ఏం వస్తుందంటండి? శ్రమ కలుగుద్ది. చూడండి, అందుకనే వారు 10 మంది ఉన్నారు. ఈ 10 ఏం చూపిస్తుందంటే శ్రమను చూపిస్తూ ఉంది. చూడండి, రెండవదిగా సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22వ వచనంలో చూడండి. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా బోధించిరి. చూడండి, అక్కడ 10 మంది కుష్ఠరోగులు, అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, 10 కలిగి ఉన్నారు. రెండవదిగా వారు కుష్ఠరోగము కలిగి ఉన్నారు. మూడవదిగా వారి బలహీనత ఏంటంటే ఊరికి వెలుపట ఉన్నారు. నాలుగవదిగా వారి యొక్క లోపం ఏంటంటే దూరమున ఉన్నారు. ఐదవదిగా ఏంటంటే వారు సమరయుడు. జాగ్రత్తగా చూడండి ప్రియమైన ప్రభువునందు ప్రియ సహోదరి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ 5 అంతలటువంటి నష్టములో నుంచి మనుషుడు ఎలాగున ఆశీర్వదించబడతాడు, 5 అంతల ఆశీర్వాదంలోనికి మానవుడు ఎలాగో వస్తాడు. ఆ కృతజ్ఞత కలిగి తిరిగి ఆ సమరయుడు వచ్చి దేవుని ఆరాధించాడు. కాబట్టి ఉదయకాల సమయమున దేవుని ఎదుకు వచ్చిన నీవు నేను కూడా దేవుని ఆరాధించాలి, మహిమపరచాలి అంటే మనము కృతజ్ఞత కలిగి, దేవుడు మన జీవితంలో ఏదైతే చేశాడో, దేవుడు మన జీవితంలో ఏదైతే అద్భుతాలు చేశాడో, ఆశ్చర్యమైన కార్యం
రక్షణ కార్యం చేశాడో అది తలుచుకుని, ఆయన బలియాగాన్ని తలుచుకుని ఆయన ఆరాధిస్తుడమే కృతజ్ఞత కలిగి ఉండటం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పుడు వరకు ఇటు అనుభవం లేకపోతే మన 10 అంటే శ్రమలకు గుర్తు. రెండవదిగా సంఖ్యాకాండం ఏంటంటే దేవుడు చెప్పిన మాట 10 సార్లు నన్ను శోధించిరి. ద్వితీయోపదేశ కాండములో మనం 23 అధ్యాయంలో మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండం 23 అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అంటాడు కానీ కూడదు. అలాగే రూతు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ నయోమి భర్త మహులోను, తర్వాత ఇద్దరు కుమారులు ఉన్నారు. తర్వాత చూడండి నయోమి కాబట్టి ఎలిమెలకు చనిపోయాడు. తర్వాత అతని ఇద్దరు కుమారులు ఉన్నారు, మహులోను కిల్యోములు ఉన్నారు. వారు 10 సంవత్సరాల తర్వాత మరణము పొందారు. చూడండి 10 అని చూపిస్తుందంటే శ్రమను చూపిస్తూ ఉంది, 10 అని చూపిస్తుందంటే శోధన చూపిస్తూ ఉంది, 10 అని చూపిస్తుందంటే చూడండి సమాజంలో చేరకూడదని చెప్పి 10 అని చూపిస్తుందంటే మరణము చూపిస్తూ ఉంది. ఈ కుష్ఠరోగులు 10 మంది ఏం కలిగి ఉన్నారంటే శ్రమల గుండా వారు వెళుతున్నారు. రెండవదిగా శోధన గుండా వారు వెళుతున్నారు. మూడవదిగా దేని గుండా వారు సమాజంలో వారు చేరకుండా ఉన్నారు. నాలుగవదిగా మరణము గుండా వారు వెళుతూ ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అందుకే వీరు 10 మంది ఉన్నారు. ఈ 10 ఏం చూపిస్తుందంటే మరణము చూపిస్తూ ఉంది. కాబట్టి రెండవదిగా వారు ఎవరంట రోగులు. జాగ్రత్తగా గమనించి రెండవ లోపము లేక మరి కుష్ఠరోగం గురించి రండి లేవీకాండంలోనికి రండి. లేవీకాండము లేవీకాండము 13వ అధ్యాయము 45వ వచనం చూడండి. ఆ పొడల గల కుష్ఠరోగి వస్త్రములు చింపివేయవలెను, వాడు తలవిరియ బూసుకొనవలెను, వాడు తన పై పెదవని కప్పుకొని అపవిత్రుడను బిగ్గరగా పలుకవలెను. చూడండి, కాబట్టి ఎప్పుడు వచ్చిందో ఆ కుష్ఠరోగము కలిగిన వాడు ఏం చేయాలంటే మొట్టమొదట వస్త్రాలు చింపుకోవాలి. రెండవదిగా తల విరయబూసుకోవాలి. కాబట్టి ఇక్కడ అన్నాడు మూడవదిగా పై పెదవును అపవిత్రుడను అని పలుకుతూ ఉండాలి. చూడండి, కాబట్టి కుష్ఠ రోగము ఏం తీసుకొచ్చింది? అపవిత్రత తీసుకొచ్చింది. కాబట్టి ప్రియమైన కంటే భయంకరమైనది పాపము. ఒక కుష్ఠరోగి మారు మనసు పొంది చచ్చిపోతే పరలోకం వెళ్ళగలడు కానీ ఒక పాపి గల మనుషుడు పాప ప్రాయశ్చిత్తం చేయబడకుండా ఆడు ఎంత అందగాడైనా సరే చచ్చిపోతే నరకానికి వెళ్తాడని చెప్పబడుతుంది. కానీ పాపికి పరలోకం లేదు. జాగ్రత్త మీరు గమనించాలని కోరుతున్నాను. కాబట్టి అందుకనే ఈ కుష్ఠరోగం కలిగిన వాడు జుట్టు విరబూసుకోవాలి, బట్టలు చించుకోవాలి, పై పెదను మూసుకుని ఏం చెప్పాలి? అపవిత్రుడను బిగ్గరగా చెప్పవాలి. మరి అపవిత్రత ఏం తీసుకుని వస్తుంది? రండి లేవీకాండం 5వ అధ్యాయానికి వస్తే, లేవీకాండము 5వ అధ్యాయము 5వ అధ్యాయము మనుషులకు తగులు తెలియకుండా అంటిన ఎడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. చూడండి ప్రియమైన సహోదరి సహోదరుడా, వారు కుష్ఠరోగం ఏం తీసుకుని వచ్చింది? అపవిత్రత తీసుకుని వచ్చింది. ఈ అపవిత్రత ఏం తీసుకొచ్చిందంట? అపరాధము తీసుకుని వచ్చిందంట. చూడండి వారి యొక్క పరిస్థితి చూడండి. అందుకనే సమరయుడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపము అపవిత్రత తీసుకుని వస్తుంది, అపవిత్రత అపరాధం తీసుకుని వస్తుంది. అందుకే యెజ్రా నా దేవా వైపు నా తల ఎత్తుటకు నేను సిగ్గుపడి ఉన్నాను, నా అపరాధములు ఆకాశమంత మట్టుకు ఎత్తుగా ఉన్నాయి అన్నాడు.
మరి అపరాధముల గురించి ఎట్లా రాయబడింది అనగా ఎఫెసీ పత్రికలోనికి రండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము చూడండి 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియ మనకు విమోచనము, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి, ఈ కుష్ఠరోగుల యొద్దకు చూడండి, వారు కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు, వారు 10 మంది ఉన్నారు, కుష్ఠరోగం కలిగి ఉన్నారు. మూడవదిగా ఊరికి వెలుపుట ఉన్నారు. నాలుగవదిగా వారు దూరం నిలిచారు, అంటే అన్యుడు. 5 బలహీనతలు. కాబట్టి మొదటి బలహీనత అండి 10 మంది. ఈ 10 ఏం తీసుకుని వచ్చిందంటే శ్రమను చూపిస్తుంది, చూపిస్తుందంటే శోధన చూపిస్తుంది. 10 ఏం చూపిస్తుందంటే సమాజంలో చేరకూడదని చెప్తుంది. 10 ఏం చెప్తుందంటే మరణము అని చెప్తుంది. కాబట్టి రెండవదిగా వారు కుష్ఠరోగం కలిగి వచ్చింది. ఈ అపవిత్ర ఆకాశము మట్టుకు ఎత్తుగా ఉందంట. అయితే ఈ అపరాధాలు క్షమించబడాలి అంటే ఇక్కడ 7వ వచనంలో ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం అంటాడు, ఆ ప్రియుని యందు. ఎవరా ప్రియుడు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ ప్రియుడు. అందుకే పరమగీతాల 5వ అధ్యాయాలు అంటది షోలమతి, అయ్యా యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు అందరిలో చేరినవాడు కాదు. నా ప్రియుడు ఎవరంట? రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, 10,000లో అతి కాబట్టి ప్రత్యేకమైనటువంటి దేవుడు. రక్తము వలన మన చూడండి అక్కడ రాయబడింది, కృపామహదైశ్వర్యం ఆ ప్రియుని యందు. చూడండి జాగ్రత్తగా చూడండి ఆ మాట, ఆయన రక్తం వలన విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగినది. చూడండి, పాపము. కాబట్టి కుష్ఠరోగం ఏం తీసుకుని వచ్చిందంటే అపవిత్రత తీసుకువచ్చింది. పాపం ఏం తీసుకుని వచ్చిందంటే అపవిత్రత తీసుకుని వచ్చింది. అపవిత్రత ఏం తీసుకుని వచ్చిందంటే అపరాధాన్ని తీసుకుని వచ్చింది. ఈ అపరాధం ఎక్కడి వరకు వచ్చిందంటే దేవుని కృపమహదైశ్వర్యమును బట్టి ఆ అపరాధములకు క్షమాపణ. ఈ క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చిందించబడటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము కార్చబడటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అవమానపరచబడటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నిందించబడటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన మరణము పొందడం ద్వారా ఏమొచ్చింది? అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి రెండవదిగా వారు అపవిత్రత నుంచి పొందారు. మూడవదిగా వారు ఎక్కడ ఉన్నారంట రండి, లూకాసు వార్తలోనికి రండి. మూడవదిగా వారు ఊరికి వెలుపట ఉన్నారు. ఊరికి ఎక్కడ ఉన్నారండి? వెలుపట ఉన్నారు. ఎందుకు వెలుపట ఉండవలసి వచ్చింది? రండి మరలా లేవీకాండము 13వ అధ్యాయంలో మనం చూస్తాం. లేవీకాండము 13వ అధ్యాయము 46వ వచనం చూడండి. ఆ పొడవానికి కలిగిన దినములుండును, వాడు ప్రత్యేకముగా నివసింపవలెను, వెలుపల ఉండవలెను. ప్రియమైన సహోదరి సహోదరుడా, వారు 10 మంది ఉన్నారు. రెండవదిగా కుష్ఠరోగం కలిగి ఉన్నారు. ఈ కుష్ఠరోగం ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయింది? వారిని పాలి వెలుపలకు తీసుకుని వెళ్ళిపోయింది. చూడండి, కాబట్టి వారు వెలుపలకు వెళ్ళిపోయారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఊరిలోనికి ఉన్న కుష్ఠరోగుల యొద్దకు వెళ్ళలేదు, కానీ వెలుపల ఉన్న కుష్ఠరోగుల యొద్దకు వెళ్ళారు. చూడండి, జాగ్రత్త మీరు గమనించండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మన యొద్దకు వచ్చాడు కానీ మనం ఆయన యొద్దకు వెళ్ళా. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసయ్య అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలా, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. ప్రేమించలా, మనం ఆయన వెదకలా, ఆయనే మొదట మనలో మొదట వెదికాడు. అదిగా ఇది దేవుని ప్రేమ, అగాపే ప్రేమ.
అంటే ప్రతిఫలాన్ని అపేక్షించని ప్రేమను దేవుడు కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ వాక్యంలో రాస్తూ వచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? వీళ్ళంతా అపవిత్రత ఏం తీసుకొచ్చింది? పాలెం వెలుపలకు తీసుకొని వెళ్ళిపోయింది. అలాగే ఒక మనుషుణ్ణి పాపము దేవుని సన్నిధిలోని చేరకుండా, దేవుని సమాజంలో చేరకుండా అపవిత్రత కలిగి పాలెం వెలుపటకు అలాంటి వారి కొరకు దేవుడు ఏం చేశాడంటే 13వ అధ్యాయంలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ పౌలు గారు దేవుని ప్రజలు ఉద్దేశించి ఇక్కడ చక్కని మాట రాశారు. ఏమన్నారంటే చూడండి 12వ వచనం, 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత తన ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని సహోదరి సహోదరుడా, ఈ యొక్క 10 మంది కుష్ఠరోగులు ఎక్కడున్నారు? ఊరికి వెళ్ళిపట్ట ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యూదయ, గలిలయ, సమరయ మార్గం వెళుతూ ఊరికి వెళ్ళిపట్ట. కాబట్టి పాపాత్ముని మనుషుని కూడా ఆయన ఊరిలో కనుగొనడానికి, ఊరిలో యెరూషలేములో ఆయన శ్రమ పొందలేదు, కానీ గవిని ఎదుట శ్రమ పొందాడు. ఎందుకంటే యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ నొందెను. గవిని వెలుపట అంట, వెలుపట యెరూషలేము బయట గొల్గొతా కొండ ఎదుటి దగ్గర ఆ యొక్క ఏం చేశాడంటే యేసుప్రభువారు శ్రమను అనుభవించాడు. అందుకని మూడవదిగా వారు ఊరికి వెలుపల ఉన్నారు. వెలుపల ఉన్న వారి దగ్గరికి యేసై వెళ్ళాడు, కానీ యేసై దగ్గరికి వారు రాలా. చూడండి, వారు 10 మంది ఊరికి వెలుపట ఉన్నారు. మూడవది, అలాంటి 10 మందిని మరణంలో వారు జోగాడుతున్నటువంటి వారిని, అలాగే పాపమని అపవిత్రత కలిగిన వారిని, మూడవదిగా ఊరికి వెలుపట వారిని దేవుడు ఏం చేశాడంట? సమకూర్చాడు. 4వదిగా వారు ఎక్కడున్నారంట? దూరమును నిలిచారు. చూడండి, మనుషుణ్ణి పాపం ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయింది? దూరం, దేవుని దగ్గర రాకుండా దూరంగా తీసుకుని పోయింది. అందుకని ఆప్పుడు దేవుని ఎదుట నిలబడలేక ఏం చేశాడంట? పారిపోయి చెట్టు చాటున ఉన్నాడు. అందుకే లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రార్థన, అక్కడ సుంకరు ఉన్నాడు. సుంకరైతే దేవాలయం దగ్గర కాదు, దూరంగా నిలబడి అంట ఆకాశం వైపు కన్నెత్తుటకు ఏం చాలదంట? ధైర్యం చాలా. అలాగే కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు వద్దకు రావడానికి వారికి ధైర్యం చాలా. ఎందుకు వారు ధైర్యం చాలా? వారు 10 మంది కుష్ఠరోగం కలిగిన వారు ఊరికి వెలుపట ఉన్నారు. వారు ఏం చెప్పాలంటే, ఇప్పుడు అయ్యా మేము అపవిత్రులమని చెప్పాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వారు రాలేదు, కానీ ప్రేమగల దేవుడు వారి వద్దకు వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపమనే కుష్ఠరోగులో పడి ఉన్న మనలను ఊరికి వెలుపట, దేవునికి వెలుపట, దేవుని మందిరానికి వెలుపట ఉన్న మనలను సమకూర్చడానికి కనికరంగల దేవుడు, ప్రేమగల దేవుడు, వాత్సల్యంగల దేవుడు, మహిమగలటువంటి దేవుడు ఆయన దరిద్రుడుగా మన ఎద్దుకు రావాల్సి వచ్చింది. ఇందులో దేవుని ప్రేమ ఉంది, ఇందులో దేవుని కనికరం ఉంది, ఇందులో దేవుని కృప ఉంది, దేవుని వాత్సల్యం ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, కాబట్టి సుంకరు దూరం నిలుపడ్డాడంట. ఆకాశం వైపు కళ్ళకు అయినించాలంట ధైర్యం చాలా. ఎందుకో ఆకాశం వైపుకి ఎందుకు ఎత్తలేదంటే, ఇందులో ఎజ్రా చెప్పాడు, మా అపరాధములు ఎత్తుగా ఉన్నాయి అన్నాడు. మరి యోబు గ్రంథం 20వ అధ్యాయంలో 27వ వచనం అంటాడు, ఆకాశము వారి యొక్క దోషాన్ని బయలుపరుస్తుంది. చూడండి, ఆకాశం అంట మానవుని యొక్క దోషాన్ని ఏం చేస్తంట? బయలుపరుస్తూ ఉంది. అందుకే ఆకాశం వైపు ధైర్యం చాలలేదంటే మనుషుడికి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆకాశమున పాపాన్ని చూపిస్తూ ఉంది. అక్కడ అంటాడు, భూమి కూడా ఆ మనుషుని మీదకి లెగుస్తుందంట. ఆకాశము లెగుస్తుంది, భూమి కూడా లెగుస్తుంది. అయితే లెగని వారు ఎవర్రా అంటే, సృష్టి మానవుడు చేసిన పాపాన్ని బట్టి ఆ మింగివేయాలని లెగుస్తుంటే, సృష్టికర్త అయిన దేవుడు ఆ యొక్క శాపాన్ని, పాపాన్ని ఆయన మృంగి వేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి
నాలుగవదిగా దూరముగా ఉన్నటువంటి వారిని. అందుకే పౌలు అంటాడు కొలస్సీయులకు రాసిన పత్రిక, ఒకప్పుడు మీరు దూరస్తులు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం అంటాడు, ఇప్పుడు దూరస్తులైన మీరు ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట, సమీపస్తులుగా చేశాడు. దేవుని నామమునకు వందనాలు. చూడండి, కుష్ఠరోగులు వారు 10 అంటే దేని గుర్తు? శ్రమకు గుర్తు. రెండవదిగా వారు శోధనకు గుర్తు. మూడవదిగా సమాజంలో వారు చేరకూడదు 10వ తరం వరకు కూడా. నాలుగవదిగా 10 సంవత్సరాలు ఏం కనబడుతుంటే మరణము కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ యొక్క కుష్ఠరోగులు మరణం దగ్గరలో వారు ఉన్నారు. రెండవదిగా కుష్ఠరోగం వారు కలిగి ఉన్నారు. ఈ కుష్ఠరోగం ఏం చూపిస్తుంది? అపవిత్రతను చూపిస్తుంది. అపవిత్రత ఎక్కడ తీసుకుని పోతుంది? అపరాధం తీసుకుని వచ్చింది. అపరాధము ఆకాశము అంత ఎత్తుకు ఎదిగిపోయే ఉంది. అందుకే ఎజ్రా, అయ్యా నా తల ఎత్తలేకపోతున్నాను అన్నాడు. అందుకే అక్కడ కయ్యూను అంటాడు, నువ్వు మా మీద మోపిన దోషము నేను భరింపలేనంత గొప్పది. మానవుని యొక్క పాపం భరింపలేనంత గొప్ప పాపం. అలాంటి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన వీపు మీద మోసుకొని ఉన్నాడు, తన వీపు మీద వేసుకొని ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పాప భారం ఆయన తీసుకొని ఉన్నాడు. సిలువ యొద్దకు రాగా, సిలువ వైపు నేను చూడగా ఆ పాపపు మూట దొర్లి 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 పోయింది. యేసు రక్తము పాపాన్ని ఏం చేసిందంట? తీసివేసింది. కాబట్టి మూడవదిగా వారు ఊరికి వెలుపట ఉన్నారు. ఆ వెలుపటున్న వారిని తీసుకురావటానికి యేసయ్య గవిని వెలుపట ఏం పొందాడంట? శ్రమను పొందాడు, మరణాన్ని పొందాడు, అవమానపరచబడ్డాడు. నాలుగవదిగా దేవునికి ఆ దూరస్తులైనటువంటి మనలను కూడా యేసుక్రీస్తు ప్రభువారిని శరీరం అనే తెరను చీల్చబడుట ద్వారా, మధ్యపు అడ్డుగోడను పడగొట్టుట ద్వారా, ఆయన మరణం అనుభవించడం ద్వారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, దూరస్తులైన మనల్ని ఏం చేశాడంట? సమీపస్తులుగా చేశాడంట. అయితే ఐదవదిగా చూస్తే ఎవరండి? 9 యూదులు, ఒక ఆయన మాత్రమే. ఎవరు? సమరయుడు. కాబట్టి యూదులకు తెలుసు, ఏం తెలుసు? యెరూషలేముకి వెళ్ళాలి, యాజకుడు కనుంటాడు, యాజకుడు కనపరుచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, పవిత్రత పొందాలని తెలుసు. కానీ సమరయుడికి ఏమి తెలియదు. ఎందుకంటే సమరయులు యూదుల పట్లోనికి రానియరు. కాబట్టి ఆయన కొరకు యాజకుడు లేడు, ఆయన కొరకు బలర్పించేవాడు లేడు అక్కడ, ఆయన కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే వ్యక్తి ఎవడు కూడా లేడు. అందుకే 10 మంది వెళుతున్నప్పుడు చూసుకున్నప్పుడు ఏం పడ్డారంట? స్వస్థత పొందినప్పుడు 9 దేవాలయానికి వెళితే ఒక్కడ మాత్రమే ఎక్కడికి వచ్చాడు? వెనక్కి తిరిగి వచ్చాడు. వాడు సమరయుడు, అన్యుడు. కాబట్టి ఇశ్రాయేలు అనుకున్నారు, ఇశ్రాయేలుకు ఈ సమరయుడు మనతో వస్తున్నాడు కదా, వీడికి ఎవరున్నారు అక్కడ యాజకత్వం చేయడానికి? బహుశా ఎవరు అనుకుని ఉండొచ్చు, ఈ సమరయుడు మన వెనకాల వస్తున్నాడు కదా, వీడికి బలి ఎక్కడిది, వీడికి మందిరం ఎక్కడిది, వీడి లోపల ప్రవేశించకూడదు, రాళ్ళతో కొట్టబడాలి, కాబట్టి వీడికి దిక్కెవరు, వీడి పక్షంగా మాట్లాడేవాడు ఎవరు అని వారు బహుశా అనుకుని వచ్చేమో. అయితే ఇవన్నీ తెలియదు. కానీ సమరయుడికి ఒకటి తెలుసు, స్వస్థపరిచిన వాడు తెలుసు. చూడండి, 9 స్వస్థత నిర్ధారణ చేసేవారి దగ్గరికి వెళ్తున్నారు, కానీ ఒక్కడు మాత్రం స్వస్థత పరిచిన వాడి దగ్గరికి వచ్చాడు. కాబట్టి యాజకుడు స్వస్థత నిర్ధారణ చేసేవాడు స్వస్థత ఇవ్వలేడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, స్వస్థత నిర్ధారణ చేసేవాడు స్వస్థత ఇవ్వలేడు, కానీ స్వస్థత ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నాడు ఈ సమరయుడు. అందుకని అపోస్తుల కార్యములో అక్కడ చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యములో పౌలు అక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించి, అన్యుల గురించి పేతురు భక్తుని కాలంలో చూడండి, 11వ అధ్యాయము 18వ వచనంలో చూడండి, అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. చూడండి, ఇడు సమరయుడు అన్నారు, ఈ అన్యుడు. అయితే ఈ అన్యుల కొరకు దేవుడు ఏం చేశాడంట? జీవార్థమైన మారు మనసు. ఇదే మారు మనసు, ఇది దేవుని కొరకు బ్రతకడానికి, అంతేగాని యాజకుడు కనబరచుకోవడానికి కాదు, ఇశ్రాయేలు ప్రజలు పాలనలో రావడానికి కాదు. ఈ యొక్క మారు మనసు దేవుని కొరకు సాక్షిగా ఉండడానికి, దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని యొక్క వెలుగు కలిగి అనేకులు దేవుని వద్దకు తీసుకురావడానికి. ఏ మారు మనసు అంటే అండి? జీవార్థమైన మారు మనసు. ఆయన అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం అంటాడు, నేను జీవించున్నాను కనుక మీరును
జీవించుచున్నారు. జీవార్థమైన మారు మనసు. కానీ చూడండి, ఒక మాట చూసి ముగిస్తా. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 86వ అధ్యాయములో ఉన్నాడు చూడండి. గ్రంథము 86వ అధ్యాయము 10వ వచనం చూడండి. నీవు సృజించలందరూ వచ్చి సన్నిధిని నమస్కారం నీ నామమును ఘనపరచుదురు. చూడండి, ఇక్కడ ప్రవచనం నెరవేర్చబడింది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు 90 యాజకుని దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే స్వస్థత నిర్ధారణ చేసేవాడి దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే స్వస్థత నిర్ధారణ చేసేవాడి దగ్గర కాదు ప్రియమైన సహోదరుడు వెళ్ళవలసింది, స్వస్థత ఇచ్చేవాని యొద్దకు రావాలి. ఈ సమరయుడు మంచి ఆత్మ కలిగి ఉన్నాడు కనుక స్వస్థపడ్డ చూచి 90 ముందుకు వెళ్ళిపోతే వెనక్కి వస్తూ వాడు ఏం చేశాడంటే చూడండి, 16వ వచనం, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదం యొద్ద సాగిలపడెను. పాదం యొద్ద ఏం చేశాడంట? ఆరాధించాడు, సాగిలపడ్డాడు. అక్కడంతా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, చూడండి, వారు 5 అంతల బలహీనత ఏంటంటే, మొదటిదిగా వారు 10 మంది ఉన్నారు. రెండవది బలహీనత ఏంటంటే, రెండవదిగా బలహీనత కుష్ఠరోగము. మూడవదిగా ఏంటి, వారు ఊరికి వెళ్ళిపోతా ఉన్నారు. నాలుగవదిగా వాటి ఏంటి, వారు దూరమున ఉన్నారు. 5 లోపాలను దేవుడు 5 అంతల ఆశీర్వాదంలోనికి ఎలా తీసుకుని వచ్చాడంటే, కాబట్టి ఈ 10 ఏం చూపిస్తుందంటే మరణము, శాపము చూపిస్తూ ఉంది. కాబట్టి శాపం నుంచి దేవుడు వారికి విడుదల ఇచ్చాడు. అపవిత్రత తీసుకుని వచ్చింది, పవిత్రత అపరాధం తీసుకుని వస్తే అపరాధములు క్షమాపణ కలిగింది. కాబట్టి వారు మరణములో నుండి క్షమాపణలోనికి వారు వచ్చారు. మూడవదిగా వారు ఊరికి వెళ్ళిపోతా ఉన్నారు. అయితే వారు స్వస్థత పొందిన వారి దేవుడు యేసుక్రీస్తు వారి గవిని వెళ్ళిపోట శ్రమ పొందిన కారణాన్న వెలుపటున్న వారు ఊరిలోనికి వారు వస్తూ ఉన్నారు. మూడవది. నాలుగవదిగా దూరమున ఉన్నారు. దూరం ఉన్న వారిని దేవుడు ఏం చేశాడంట? సమీపస్తులుగా చేశాడంట. ఐదవదిగా ఈ ఆరాధకుడిగా చేశాడు. దేవుని నామమునకు వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయమున జీవమగల దేవుని జీవార్థమైన మారు మనసు నువ్వు పొందితే, ఎక్కడైతే స్వస్థత పొందాడో అక్కడ నుంచే గొప్ప శబ్దంతో దేవుడు గణపరుస్తూ వచ్చి యేసయ్య కనబడగానే పాదం వద్ద సాగిలా పడ్డాడు. ఇది నిజమైన ఆరాధకుడు చేయవలసిన పని. కాబట్టి ఈ సమ్మరుడు 5 అంతల ఆశీర్వాదంలోనికి వచ్చాడు, మనకు కూడా ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇలాంటి మనం నింపబడి దేవుడు కోరిన ఆరాధన మనం మహిమపరచినట్లుగా దేవుడు మన నిండైన సమృద్ధి అయిన జీవముతో కూడిన సమృద్ధి మనకు దయచేయనుగాక.